హైదరాబాద్లో ముస్లింల ప్రాతినిధ్యం వ్యవహారంలో ఆ విషయంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకు మధ్య ఉన్న డిఫరెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిన్న మోదీ గారి మీరు స్పీచ్ కూడా వింటే ఏమైతే కాంగ్రెస్ పార్టీ ఏవైతే బిల్స్ని రిజెక్ట్ చేసిందో ఆ బిల్స్ ఏవైతే బిల్స్ ఒక మతానికి అగేన్స్ట్గా ఉన్నాయో ఆ బిల్స్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ రిజెక్ట్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఒక రీజనల్ పార్టీ కూడా చెప్పలేము మనం, ఒక సబ్ రీజనల్ పార్టీ. అంటే హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు 7 ఎమ్మెల్యేస్, ఇప్పుడు బీహార్లో ఉన్న ఒక ఎమ్మెల్యేస్ తప్ప వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కడా లేదు. సో ప్లస్ వాళ్ళ ఐడియాలజీ కూడా ఒక ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ అండి. సో దానివల్ల అటువంటి పార్టీస్ వలన లాంగ్ టర్మ్లో ముస్లింలకు కానీ దేశానికి మంచిది కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనారిటీస్కైనా కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ బ్రదర్ అండ్ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. హైదరాబాద్లో ముస్లింలకు రాజకీయ ప్రతినిధి, అసలు ముస్లింలకు పెద్దన్న ఎవరు? అటు ఎంఐఎం పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా? సో ఈ దేశంలోనే ముస్లింలకి పెద్దన్నయ్య రాహుల్ గాంధీ. ఈ దేశంలోనే ఎంఐఎం పార్టీ కాదంటారా? లేదు, ఎంఐఎం పార్టీ ఈజ్ ఎ సబ్ రీజనల్ పార్టీ. నేను చెప్పాను చూడండి, జస్ట్ మీరు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక చిన్న సెగ్మెంట్కి మాత్రమే వాళ్ళు పరిమితమై ఉన్నారు. కానీ హైదరాబాద్లో ముస్లింలకు మొత్తం పెద్దన్న మేమే అన్నట్టు వ్యవహరిస్తారు కదా. వాళ్ళని చూపించుకుంటారు, అంటే వాళ్ళ స్పీచెస్, వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక రీజనల్ పార్టీ, ఒక 7 మెంబర్స్ ఉన్న పార్టీ పాలసీస్లో ఏం ఇంపాక్ట్ చూపించగలదండి? అంటే ఏదైనా ఒక బిల్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర 100 మంది సిటీని మొత్తం గ్రిప్లో పెట్టుకుంది కదా ఎంఐఎం పార్టీ. లేదా గ్రిప్లో పెట్టుకోవాలంటే ఒక 40 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ నుంచి వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో వాళ్ళు రూల్ చేశారు కాబట్టి ఆ గ్రిప్లో వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో గ్రిప్లో పెట్టుకుంటేనే మాత్రమే వాళ్ళే రిప్రజెంటేటివ్స్ అని చెప్పడం నేను తప్పుగా అనుకుంటున్నాను. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా పాలిటిక్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ కావచ్చు. అసలు ఎంఐఎం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముస్లింలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో సెక్యులర్ పార్టీస్ యొక్క చాలా అవసరం ఉంది. మతత్వ పార్టీలు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తాయి. నా మతం వాళ్ళు మీకు ముస్లింలకి మీకు వేరే పార్టీలు ఏం లేదు, మేమే ఉన్నామని వీళ్ళు మొత్తం ముస్లిం ఓట్స్ పోలరైజ్ చేయడం కోసం ఒక పార్టీ చేస్తుంది, మెజారిటీ పార్టీ హిందూ ఓట్స్ పోలరైజ్ కోసం చేస్తుంది. ఇవన్నీ మనము ఇండిపెండెన్స్ కంటే ముందు చూసామండి. ఇండిపెండెన్స్ కదా ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు ఒక 2 పార్టీలు మతం ఐడెంటిటీ పాలిటిక్స్ చేస్తారో ఈ దేశం 2 విధాలుగా చీలిపోతుంది. ఈ దేశాన్ని కల్పించే పార్టీ ముస్లిం పార్టీ. ఈ దేశాన్ని రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో ఏమైతే చేశారో ఈ విధంగా మనము పోట్లాడకూడదు, ఈ విధంగా మతత్వ రాజకీయాలు చేయకూడదు, అందరు కలిసిమెలిసి ఉంటేనే భారతదేశంకి మంచిది అని భారత్ జోడో యాత్ర చేశారు. ఆ యాత్ర సక్సెసే మనకు చూపిస్తుంది. మీకు ఎంఐఎం పార్టీకి లోపాయకర ఒప్పందం ఉందా లేదా? నాకు తెలిసిన వరకు మాత్రం లేదు. కేరళలో ముస్లిం లీగ్తో ఉంది, అది ఓపెన్గా తెలిసిందే. సో ఎప్పుడైతే ఏదైతే నేను సాఫ్ట్వేర్ మనిషిని కాబట్టి డాక్యుమెంట్లో చూసినంత వరకు నేను చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు ఇండియా అలయన్స్లో ఉన్నారా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయినట్టు ఏమైనా మనకు ఏమైనా స్టేట్ లీడర్షిప్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తే అది చదివి నేను ఆన్సర్ ఇవ్వగలను. కానీ లోపల ఉందా లేదా అని దాని నుంచి నేను ఆన్సర్ చేయలేను, నేను లేదనే చెప్తున్నాను.